ఈ దినం మా హృదయాలతో మాట్లాడండి. ఈ వాక్యముతో మమ్మల్ని హెచ్చరించండి. ఈ వాక్యముతో మమ్మల్ని బలపరచండి. ఈ వాక్యానుసారమైన జీవితాన్ని మేము ఎలా నడవాలో మాకు నేర్పించండి. అయ్యా, మేము ఎక్కడైతే వాక్యానుసారంగా తప్పిపోయి ఉన్నామో ఆ ఏరియాలో మమ్మల్ని సరిచేయండి. ప్రాముఖ్యంగా నా తండ్రి, చివరి దినాలలో అయ్యా నా తండ్రి, బహు భయంకరమైన దినాలలో మేము జీవిస్తుండగా అయ్యా నా తండ్రి, ఈరోజు మాకు కావాల్సిన శ్రేష్టమైన బలమైన వాక్యము రాజుల ద్వారా మాట్లాడండి. మరొకసారి సంఘంలోని ప్రతి బిడ్డకి ఏ అవసరం ఉందో ఆ వాక్యానుసారమైన అవసరం తీర్చమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయం కొద్ది నిమిషాల్లో దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రకటన గ్రంథంలో నుండి అధ్యాయము 19వ వచనాన్ని మనము చూద్దాం. ప్రకటన గ్రంథం 3:19. నేను ప్రేమించి వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము అంటాడు. ఈ ప్రకటన గ్రంథంలో మనము గతంలో కూడా చదువుకున్నాం. 7 సంఘాలకు రాసిన పత్రిక. ప్రభువు యోహానుతో పద్మాసు దీపంలో ఉన్నప్పుడు ఆత్మపరవశుడై దేవుని యొక్క సన్నిధిలో ఈ గొప్ప భాగ్యాన్ని, ఈ దర్శన భాగ్యాన్ని యోహాను పొందుకున్నప్పుడు దేవుడు యోహానుతో మాట్లాడుతున్నాడు. 7 సంఘాలకు, 7 సంఘ దూతలకు ఈ యొక్క పత్రికలు రాయమన్నాడు. వారి కొన్ని విషయాలు చెప్పమని చెప్పాడు. అందులో మనము ఈ చివరి సంఘము లవోదికయ అనే సంఘం. ఇది ఆ కాలములో ఉన్న సంఘాలు ఇవి. ఆ సంఘాలకు రాయబడ్డాయి. ఇవి కాలాల్ని విభజించి ఇది లవోదికయ సంఘకాలము అని చెప్పుకోవడానికి ఏమీ లేదు. మనము లవోదికయ సంఘకాలంలో లేము. ఇవి ఎప్పుడో జరిగిన సంఘాలు ఇవి. యోహాను ఆయన శరీరధారి కంటే ఆయన సజీవుడిగా భూమి మీద ఉన్నప్పుడు, బ్రతుకున్నప్పుడు, వృద్ధాప్యంలో, నిండు వృద్ధాప్యంలో ఉన్నాడు యోహాను. ఆ సమయంలో యోహానుతో దేవుడు మాట్లాడి మంచి సంఘాలు కట్టబడ్డాయి, కానీ ప్రారంభం బాగుంది. తర్వాత సంఘాలలో చాలా మార్పు వచ్చింది. అనేకులకు, అంటే ప్రపంచానికి 7 సంఘాలు మాదిరిగా ఉండాలి, ఇది దేవుడి ఉద్దేశం. కానీ వీరు మాదిరిగా ఉండే క్రమంలో సంఘాలు వారి యొక్క స్థితిగతులు కొన్ని మారిపోయినట్లుగా మనం చూడవచ్చు. అందులో లవోదికయ అనే సంఘములో చెప్పుకోవడానికి మంచి అనేది కనబడని పరిస్థితిలో ఆ లవోదికయ సంఘం ఉంది. అది ఎలా మారిపోయింది అనే దాన్ని చెప్తూ ఆయన అన్నాడు, అయినా కూడా నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నేను నిన్ను శిక్షించి, నేను నిన్ను గద్దించి శిక్షించి నేను నిన్ను మరలా మార్చాలని ఆశపడుతున్నాను. ఇది దేవుడి యొక్క ఉద్దేశం. దేవుడు మనిషి పడిపోయినా, మనిషి తిరిగి తన ఆత్మీయ స్థితిని కోల్పోయినా దేవుడు విడిచిపెట్టడు. ఎందుకని? ఆ వ్యక్తిని తిరిగి మరలా ఆయన నిలబెట్టాలి, అది ఆయన ఉద్దేశం. మనమైతే ఒకసారి పడిపోయిన వ్యక్తిని మనము ఇంకా అక్కడతో మనము రాంగ్గా మనం జడ్జ్ చేసి ఇంకా అక్కడతో తిరస్కరిస్తాం, లేకపోతే తృణీకరిస్తాం. కానీ దేవుడు అలా కాదు. దేవుడు మరలా ఆ మనిషిని నిలబెట్టడానికి, మరలా ఆ సంఘాన్ని నిలబెట్టడానికి దేవుడు వారిని గద్దిస్తాడు, వారిని శిక్షిస్తాడు. వారిని ప్రేమించడం మాత్రమే కాదు, వారిని గద్దించడంలోనూ శిక్షించడంలోనూ ఆయన హస్తం వేరుగా ఉంటుంది. ఒక వ్యక్తిని మార్చాలి అంటే ఆయన గద్దించి శిక్షించి మారుస్తాడు. ఎవరిని అంటే ముందు మారిపోయి పడిపోయిన వారిని. మారకుండా లోకంలో అసలు దేవుని ప్రేమ ఎరగిన వారిని ప్రేమతో ఆకట్టుకుంటాడు, ప్రేమతో మారుస్తాడు. నువ్వు మారిన తర్వాత, దేవుణ్ణి ఎరిగిన తర్వాత పడిపోతే ఖచ్చితంగా గద్దించి శిక్షిస్తాడు. ఇది దేవుని యొక్క న్యాయం. ఆయన న్యాయం అలాంటిది. మొదట మార్పు లేని వాడిని శిక్షించడం, ఆయన ప్రేమిస్తాడు. ప్రేమతో ఆ వ్యక్తిని దగ్గరికి చేర్చుకుంటాడు. తర్వాత ప్రభువుని తెలుసుకొని దేవుని బిడ్డగా ఉండవలసిన వ్యక్తి పడిపోతే మాత్రం అప్పుడు ప్రేమతో కాదు చెప్పేది, ఆయన గద్దిస్తాడు.
ఆయన ఏం చేస్తాడు? ఖచ్చితంగా గద్దిస్తాడు. అప్పుడు కూడా ప్రేమతో చెప్తాడా అంటే చెప్పడం. ఎందుకని అంటే ప్రేమ చూపించాడు నీకు ముందే. ఆయన ప్రేమ ఏంటో నీకు తెలుసు. ఇక మరలా నీకు ఆయన ప్రేమ చూపించాల్సిన అవసరం లేదు. ఆయన ప్రేమ ఏంటో నీకు పూర్తిగా ఆయన్ని తెలుసుకొని ఆయన రక్షకునిగా అంగీకరించావు. ఇక మరలా ఆయన ప్రేమ కాదు, ఇప్పుడు ఆయన యొక్క ఆగ్రహం ఎలా ఉంటుందో, ఆయన కోపం ఎలా ఉంటుందో చూసే పరిస్థితి వస్తుంది. అయినా దేవుడు వారిని విడిచిపెట్టడు, గద్దిస్తాడు, శిక్షిస్తాడు, మారడానికి అవకాశం ఇస్తాడు. ఆ క్రమంలో ఆయన ఎలాంటి శిక్షలు వేస్తాడో కొన్ని విషయాలు మనము చూద్దాం. యోబు గ్రంథంలో నుండి 33వ అధ్యాయం, యోబు గ్రంథము 5వ అధ్యాయం చూడండి. యోబు గ్రంథం 5వ అధ్యాయము 18వ వచనం. ఆయన గాయపరిచి గాయాన్ని కట్టును, ఆయన గాయము చేస్తాడు, ఆయన తన కుడి చేతితో స్వస్థపరుస్తాడు. ఏమిటంటే ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయను, ఆయన చేతులే స్వస్థపరచును అని వాక్యం చెప్తా ఉంది. ఆయన తన పిల్లలకి దక్షిణ హస్తం అంటే కుడి చేతిని ఖచ్చితంగా ఉపయోగిస్తాడు. వారి మీద అంత ప్రేమ. కుడి చెయ్యి ఎడం చెయ్యి దేనికి సాదృశ్యం అంటే, కుడి చెయ్యి అనేది స్వతంత్రానికి, వారసత్వానికి సాదృశ్యం. ఎడమ చెయ్యి దాసత్వానికి లేకపోతే మార్పు లేని తనానికి సాదృశ్యం. మార్పు లేని వారు ఎడమ వైపున ఉన్నారట, మార్పు చెందిన వారు కుడి వైపున ఉన్నారట. ఆయన తన పిల్లల్ని గాయపరుస్తాడు, అలాగే గాయాన్ని కడతాడు, ఆయన చేతులే స్వస్థపరుస్తాయి. ఆ తర్వాత అంటున్నాడు, 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగలదు అని చెప్పాడు. ఆయన ఎలాంటి శిక్ష వేస్తాడు అంటే ఆయన గాయపరుస్తాడంట. అది మానసికమైన గాయం అవ్వచ్చు, శారీరకమైన గాయం అవ్వచ్చు, ఏదైనా గాయం అనేది ఖచ్చితంగా కలుగుతూ ఉంది. దావీదుని గాయపరిచాడు. ఎలా? నాతాన్ని పంపించి మాటలతో గాయం కలిగింది దావీదుకి. అందుకని అతను అంగలారుస్తూ ఉన్నాడు, రోధిస్తున్నాడు, ఏడుస్తున్నాడు. నా అతిక్రమములు కనబడుతున్నాయి నాయనా, నా దోషములు కనబడుతున్నాయి, నా పరిస్థితి ఇట్లుంది అని ఏడుస్తున్నాడు. నా మొర విను, నన్ను త్రోసివేయద్దు నాయనా, నాకు స్థిరమైన మనసు కావాలి, రక్షణ ఆనందం మరలా కావాలి, శుద్ధ హృదయం మరలా కావాలని 51వ కీర్తనలో అతని యొక్క అంగలార్పు, ఆర్తనాదం వినపడతా ఉంటుంది. ఎందుకని అతనిని గాయపరిచాడు? ఎలాగా? మానసికమైన గాయం అయింది. నాతాను సూటిగా వచ్చి నువ్వే అన్నాడు. ఏమన్నాడు? నువ్వే ఆ వ్యక్తివి అనగానే మనసుకి ఒక రాజు స్థాయిలో ఉన్న వ్యక్తి అలా అనిపించుకోవడం అతనికి ఎంత గాయం మనసుకి. అందుకని ఆయన గాయపరుస్తాడు. అది మానసికంగా గాయపరుస్తాడా లేకపోతే శారీరకంగా గాయపరుస్తాడా అనేది మన విధానాన్ని బట్టి, మనము లోబడేదాన్ని బట్టి, మాటలతో సరిపెట్టాలనుకుంటే మాటలతోనే మార్చేస్తాడు. మాటతో మారడు అంటే ఖచ్చితంగా దెబ్బలు తగులుతాయి, ఖచ్చితంగా దెబ్బలు తగులుతాయి. మన జీవితంలో దేవుడు నిజంగా ఆయన్ని కలిగి ఉండటం మన భాగ్యం. మారకుండా లోకంలో పోతే పోయాడని వదిలేయకుండా దేవుడు మరలా మనల్ని మార్చడానికి, మరలా మనల్ని నిలబెట్టడానికి, మరలా మనల్ని సరిచేయడానికి గాయపరిచైనా వశపరుచుకుంటాడు. తల్లిదండ్రులు పిల్లలు తప్పు చేస్తే దెబ్బ కొట్టైనా మరలా వారిని కౌగుల్లో పెట్టుకొని వారిని హత్తుకొని ఇక మీదట అలర్ట్ చేయొద్దు, ఇక మీదట గొడవ చేయొద్దు, ఇక మీదట అలా వెళ్ళొద్దు, ఇక మీదట ఆ పని చేయొద్దని తల్లిదండ్రులు దెబ్బలు కొట్టిన తర్వాత ఎలా అయితే హత్తుకుంటారో దేవుడు కూడా మనిషి విషయంలో అలాంటి ప్రేమ కలిగిన వాడు. ఆ తర్వాత ఇంకో మాట చూడండి, అదే యోబు గ్రంథం 33వ అధ్యాయము 19వ వచనం. యోబు గ్రంథము 33:19. వ్యాధి చేత మంచమెక్కుట వలనను ఒకని ఎముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట వలనను వాడు శిక్షణము నొందును అన్నాడు. ఆయన ఎలాంటి శిక్ష వేస్తాడు అంటే ఆయన వ్యాధి చేత కూడా మంచం ఎక్కే పరిస్థితికి పోతారంట. వ్యాధి చేత మంచం ఎక్కే పరిస్థితికి వెళ్తారు. ఎముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట వలన వాడికి ఏం కలుగుతుందంట? శిక్షణము కలుగుతుంది.
దేవుడు వారికి వేసే శిక్ష అలాంటిది. కొన్నిసార్లు మనకి విపరీతమైన నొప్పులు వస్తాయి, మామూలు నొప్పులు కాదు. అప్పుడు అనుకోవాలి, దేవుడు మనకి ఖచ్చితంగా ఆయన శిక్ష వేశాడు, మనం ఎక్కడో పడిపోయాం, ఎక్కడో దారి తెప్పాం, ఎక్కడో దేవునికి దూరం అయిపోయాం, ఎక్కడో దేవుని స్వరం మనం వినకుండా లోబడకుండా మనకు నచ్చినట్లు ఉంటున్నాం, అందుకని మనం శిక్షించబడుతున్నాము. మనము దేవుని చేత గద్దించబడ్డాం, వినలేదు, ఇప్పుడు దేవుని చేత ఏమవుతున్నాం, శిక్షించబడుతున్నాం అని తెలుసుకోవాలా. మంచం ఎక్కేట చేత అంట. అందుకనే చూడండి, ఎందుకు ప్రభువుని కలిగిన వారికి ఎక్కువ రోగాలు వస్తూ ఉంటాయి. ఎప్పుడు తలనొప్పులు, కాళ్ళ నొప్పులు, నడువు నొప్పులు, బాగోలేదు, ఒంట్లో బాగలేదు, షుగర్ పెరిగింది, బీపీ పెరిగింది, థైరాయిడ్ పెరిగింది, ఒంట్లో బాగట్లేదు. ఎందుకు అనుకుంటా అంటే మనము వాక్యానుసారంగా ఉండుటలో వెనకబడ్డాం, మనం పడిపోతున్నాం, మనము దేవుని చిత్తానుసారంగా నిలబడట్లేదు, దేవుని వాక్యానుసారంగా మనం ఉండట్లా. దేవుని చిత్తం ఎరగిన వాడు దేవుని చిత్తానుసారంగా లేకపోతే క్షమిస్తాడేమో కానీ దేవుని చిత్తం ఏంటో ఎరిగిన మనం దేవుని చిత్తానుసారంగా లేకపోతే ఖచ్చితంగా శిక్ష వేసి ఆయన వశపరుచుకుంటాడు, మనల్ని లోపరుచుకుంటాడు. అందుకనే మనం ఆరోగ్యపరమైన సమస్యలు ఎక్కువ ఎదుర్కొంటాం, అందుకే ఎక్కువ బలహీనతలు, అందుకే ఎప్పుడు ఏదో ఒక బలహీనత, ఏదో ఒక అనారోగ్యం మనం వెంటాడుతూనే ఉంటుంది. ఎందుకని అంటే మనము శిక్షించబడుతున్నాం, మనము గద్దించబడుతున్నాం, మనం సరిచేయబడుతున్నాం. అందుకని పౌలు సంతోషపడ్డాడు. నేను ఎప్పుడు బలహీనుల్లో అప్పుడే బలవంతుడి. బలహీనత ఎక్కువైపోయింది, ప్రభు దగ్గర మారు పెట్టుకున్నాడట. ప్రభు, ఏమిటి నాకు ఈ బలహీనత, ఏమిటైనా ఈ పరిస్థితి, ఈ బాధలో నుండి నన్ను ఎలాగైనా విముక్తిని చేయంటే ప్రభు అన్నాడంట, అది తీసేయడానికి కుదరదు, అది తీసేయడానికి కుదరదయా, అది అట్లా ఉండాలా అన్నాడంట. కొన్ని బలహీనతలు మన జీవితంలో పోవు, కొన్ని అనారోగ్యాలు వచ్చినాయి, ఇక అట్లుంటాయి మనతో పాటు, అవి పోవు, ఇక అవి కంటిన్యూగా ఉంటాయి మనతో. అప్పుడు అనుకోవాలి, ఇది మనలో ఉండడం దేవుని చిత్తమేమో. పౌలుతో ప్రభు ఇదే చెప్పాడు, అది ఉండాలి, అది నేను తీసేయను కానీ నా కృప నీకుంటుంది అని చెప్పాడు. ఏముందంట, నా కృప నీకుంటుంది. నీకు భయంకరమైన బలహీనత ఉంది, ఉదాహరణకి నాకు నడువు నొప్పి, కొన్ని సంవత్సరాలుగా నడువు నొప్పితో బాధపడుతూ ఉన్నాను. కానీ ప్రార్థనకి వెళ్ళాలన్నా, ఏదైనా పని చేయాలన్నా, ఎక్కడికైనా వెళ్ళాలన్నా, ఇలా 1 గంట 2 గంటలు నుంచొని మాట్లాడాలన్నా అప్పుడు నడువు నొప్పి రాదు. అప్పుడు ఏ బలహీనత తెలియదు. పరిచర్య కొరకు కొన్నిసార్లు బాగా అలిసిపోయి పని చేసినా కూడా ఏ బలహీనత తెలియదు. నేను పనికి వెళ్ళిన టయాల్లో కూడా అప్పుడు కూడా ఆ నడువు నొప్పి వల్ల నాకు ఎప్పుడు ఇబ్బంది రాలేదు. కానీ ఒక్కోసారి భయంకరమైన నొప్పి వచ్చేసేది. పడుకున్నప్పుడు అప్పుడు తెలుస్తుంది, కూర్చున్నప్పుడు అప్పుడు తెలుస్తుంది, విపరీతమైన నొప్పి. హాస్పిటల్లో తిరిగాం, చూయించుకున్నాం, అన్నీ అయినాయి. కానీ ఆ పౌలుతో ప్రభువు మాట్లాడిన మాట నా జీవితంలో ఒక గొప్ప ఆదరణ ఇచ్చింది. ఏమిటది అంటే, అది ఉండటం వల్ల మనమే దారి తప్పకుండా సరైన మార్గంలో ఉంటాం. మనం ఎప్పుడైనా దారి తప్పుతున్నప్పుడు ఆ నొప్పి అధికమయ్యి మనకు గుర్తు చేస్తూ ఉంటుంది, నీవు దారి తప్పుతున్నావు, దేవుడు నిన్ను శిక్షిస్తున్నాడు, దేవుని వాక్యాన్ని మీరుతున్నావు, దేవుని వాక్యానుసారంగా ఉండుటలో నీవు వెనకబడిపోతున్నావు. ఒకప్పుడు దేవుడికే ప్రాధాన్యత అన్న మన జీవితంలో దేవునికి ప్రాధాన్యతను మనం పోగొట్టుకుంటాం. దేవుణ్ణి ప్రేమించిన మనం దేవుణ్ణి ప్రేమించడంలో ఆయన స్థానాన్ని మనం పక్కన పెడతాం. దేవునికి విషయంలో మనకున్న ఆసక్తి, ఒకప్పుడు ఉన్న ఆసక్తి, కొన్నిసార్లు మనం ఆసక్తిని కోల్పోతాం దేవుని విషయంలో. అప్పుడు దేవుడు మనల్ని ఖచ్చితంగా శిక్షిస్తాడు. ఆయన రోషం కలిగిన వాడు, ఆయన విషయంలో ఎప్పుడు ఆయన రోషాన్ని విడవడు. ఆయన పౌరుషం కలిగిన వాడు. తనను ప్రేమించే విషయంలో మనము ఆయన స్థానం విషయంలో మనం వెనకాడకూడదు. ఎప్పుడు ఆయనకి ఇచ్చే స్థానం ఎప్పుడు మొదటిగానే ఉండాలి. ఆయన విషయంలో మనం ఎప్పుడు ఆసక్తి కలిగిన వారమై ఉండాలి. ఆయన చిత్తానుసారంగా నెరవేర్చడంలో ఎప్పుడూ ఆయన చిత్త ప్రకారమే నడుచుకునే వారమై ఉండాలి. అందుకు కదా ఆయన పిల్లలం మనం. ఏ తల్లిదండ్రులైనా తన తల్లిదండ్రులు చెప్పినట్లు వారికి నచ్చినట్లు కాకుండా ఆ పక్కింటోళ్ళో, ఎదురింటోళ్ళో, ఊరవతలో, ఈ శివరోళ్ళలో చెప్పినట్టే నడుచుకుంటున్నారు అనుకో, తల్లిదండ్రులకి ఎంత బాధ వేస్తుంది. ఇదేంట్రా, మేము చెప్పినట్టేనో వాళ్ళు చెప్పినట్టేంటో అని బాధ వస్తుందా లేదా? ఖచ్చితంగా బాధ వస్తుంది. సరి అయిన వ్యక్తులం కాకపోయినా మనకే అంత రోషం ఉంటే, మన దేవుడు, మన పరలోకమందున్న తండ్రి ఆయన్ని ఏలెత్తి చూపించడానికి కూడా ఇంత లోపం లేదు.
ఆయన అన్ని విధాలలో ఆయన సమర్థుడైన తండ్రి కదా, మరి ఆయనకి ఎంత రోషం ఉంటుంది. కాబట్టి ఆ తండ్రి తన యొక్క పిల్లలు ఎప్పుడైతే ఆయనకిచ్చే ప్రాధాన్యతలో ఎప్పుడైతే ఆయన పక్కన పెడతారో, ఎప్పుడైతే ఆయన చిత్తానుసారంగా నడుచుకోకుండా వెనకబడతారో, ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడు? మనల్ని శిక్ష వేస్తాడు, ఖచ్చితంగా శిక్షిస్తాడు. ఎందుకు ఈ శిక్ష? నాశనం అవటానికి కాదు, మారడానికి, మార్పు చెందడానికి ఆయన శిక్ష వేసేది. మన బలహీనతల చేత, మన అనారోగ్యాల చేత కొంతమంది అనుకుంటారు, ఏంటో నాకు ఇప్పుడు ప్రార్థన చేసే కొంది ఎక్కువైపోయినాయి కానీ తగ్గట్లేదు, దేవునితో ఎక్కువ గడుపుతున్నాను, ఎక్కువ రోగాలు ఎక్కువైపోయినాయి, ఎక్కువ బలహీనతలు ఎక్కువైపోయినాయి, ఏంటో నా పరిస్థితి అని కొంతమంది కుంగిపోతూ ఉంటారు. జ్ఞాపకం చేసుకోవాలి, ఎక్కడో మనం పడిపోయాం, ఎక్కడో మనం వాక్యానుసారంగా నడవటం లేదు, ఎక్కడో దేవుణ్ణి మనం బాధిస్తున్నాం, ఆయన్ని దుఃఖపెడుతున్నాం అనే సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అది జ్ఞాపకం చేసుకుండా మనకు నచ్చినట్లు, మన ఇష్టానుసారంగా మనం ఉంటూ, మన ఇష్టానుసారమైన వ్యవహారం మనం చేస్తూ, మరలా దేవుడు ఎందుకు నన్ను ఎట్లా ఉంచాడు, దేవుడు ఎందుకు నన్ను ఇట్లా చేశాడు, దేవుడు ఎందుకు ఈ జబ్బు తీయలేదు, దేవుడు ఎందుకు ఈ రోగం నుండి విడిపించట్లేదు అని బాధపడుతున్నావంటే నువ్వు ఇంకా అవివేకంలోనే ఉన్నావు, ఇంకా నిన్ను సరి చేసుకునే పరిస్థితుల్లో లేవనే అర్థం. ఆయన ఎంత కృప కలిగిన వాడు. 6 బాధలు కలిగిన ఆయనంట విడిపిస్తాడు, 7 బాధలు కలిగిన ఏ కీడు రాకుండా తప్పిస్తాడంట. ఎంత కృప కలిగిన వాడు. నీతిమంతులుగా పిలువబడిన మనం, నీతిమంతులుగా మార్చబడ్డానికి పిలువబడిన మనం అనేక మార్లు పడిపోతున్నాం, అనేక సందర్భాల్లో పడిపోతున్నాం. స్థిరత్వం లేకుండా, స్థిమితం లేకుండా, నిలకడ లేకుండా, మాటల్లోనో, చూపుల్లోనో, ఆలోచనలోనో, వినికిల్లోనో, ప్రవర్తనలోనో, సహవాసంలోనో, ప్రతి విషయంలో పడిపోతున్న మనల్ని ఆయన మరలా క్షమిస్తున్నాడంటే అది మనం అర్థం చేసుకొని తిరిగి మనల్ని మనం స్థిరపరచుకునే వారమై ఉండాలి. దేవుడి ఉద్దేశం అది. లవొదికయ సంఘంలో అన్ని లోపాలను చూస్తున్న దేవుడు ఆయన అంటున్నాడు, నేను ప్రేమించు వారిని గద్దించి శిక్షిస్తాను. కాబట్టి ఇప్పటికైనా నువ్వేం చేయాలంటే ఆసక్తి కలిగి మారు మనసు పొందాలి. మారు మనసు పొందుటలా ఏం కలిగి ఉండాలంట? ఆసక్తి. అంటే ఆసక్తి లేని మారు మనసు ఉందా? ఉంది అనేగా అర్థం. ఆసక్తి కలిగిన మారు మనసు ఉంది, ఆసక్తి లేని మారు మనసు ఏంటి? ఈ రోజుకి, ఈ టైంలో, ఇప్పుడు ఉద్రేకపరచబడి ఈరోజు ఒక తీర్మానం చేసుకొని వెళ్ళిపోతాం, తర్వాత రేపటి నుంచి మళ్ళీ మామూలే. అది ఆసక్తి కలిగిన మారు మనసు కాదు. ఏ ఆసక్తి కలిగిన మారు మనసు అంటే, ఆయన ఎంత చేసినా నన్ను ప్రేమిస్తున్నాడే, ఆయన నన్ను క్షమించాడు కదా, ఆయన నాకు మరలా మారడానికి అవకాశం ఇచ్చాడు కదా, ఈ సమయాన్ని నేను ఎందుకు సద్వినియోగపరచుకోకూడదు? అయ్యో, ఒకవేళ ఆయన ఉగ్రతే గనక నా మీదకి వస్తే ఇక మరలా తప్పించుకోగలనా? ఒకవేళ ఇది నా చివరి అవకాశం అయితే అప్పుడు నా పరిస్థితి ఏంటి? ఒక మాట ఉంటుంది, దేవుడట చూసి వారిని భ్రష్టత్వానికి అప్పగిచ్చేస్తాడు. ఏం చేస్తాడు? భ్రష్టత్వానికి విడిచిపెడతాడంట, వారిని అప్పగిస్తాడంట. ఇక మరలా ఆయన ఒక అవకాశం కూడా, ఒకసారి భ్రష్టత్వానికి మనం అప్పగించబడితే ఇక మరలా మారడానికి అవకాశం లేదు, అవ్వదు. అది జరిగే పని కాదు మారటానికి. ఆ యొక్క గారడీ సీమోను వాడు ఎలా ఉన్నాడు, వాడి స్వభావం ఎలా ఉంది, వాడు మారినట్లు వచ్చాడు అపోస్తుల దగ్గరికి. వచ్చి అతని యొక్క ఉద్దేశం వేరు, అతని మనసులో కపటం ఉంది, కానీ పైకి భక్తిని ప్రదర్శిస్తున్నాడు, ఆసక్తి కలిగిన వాడుగా ఉంటున్నాడు. ఇతను కూడా అపోస్తులుడే అనుకునేలాగా మారాడు. అతని వేషధారణ అలా ఉంది. గారడీ సీమోను వేషధారణ, గారడీ సీమోను యొక్క మాట్లాడే విధానం. ఒకప్పుడు గారడీ చేస్తూ ఉన్న గారడీ సీమోను అపోస్తులను చూసి వీళ్ళ దగ్గర ఏదో ఒక ప్రత్యేకత ఉంది, వీళ్ళు తల మీద చేతులు పెడితే ఏదో ఒక అద్భుతం జరుగుతూ ఉంది, వీళ్ళు పొందుకున్న పరిశుద్ధాత్ముడు ఎవరో నాకు కూడా కావాలా, ఈ గారడీతో నేను ఎంతకాలం జనాన్ని నేను మభ్య పెట్టగలను, అదే ఆ పరిశుద్ధాత్ముడు వారు ఏదో ఇస్తున్న వరం నా మీదకు కూడా వస్తే నేను తల మీద చేతులు పెడితే స్వస్థత జరుగుద్ది, నేను వాళ్ళ జీవితాలు నేను చెప్పగలుగుతాను, ఈ అద్భుతం ఏదో బాగుంది కదా, ఎట్లయినా వీళ్ళని మెప్పించి నేను అది పొందుకోవాలనుకునే దురుద్దేశంతో అతను వచ్చి మారినట్లు వాళ్ళ ముందు నడుస్తూ వచ్చాడు.
ఓర్పు పట్టాడు ఒకరోజు ఓర్పు పట్టలేకపోయాడు, తట్టుకోలేకపోయాడు. ఇక వల్లగాల ఇంకెంతకాలం ఉండాలి ఇలా పక్కన అనుకొని గబగబా వెళ్ళిపోయి అతని దగ్గర సంపాదించింది మొత్తం తెచ్చి అతని పాదాల దగ్గర పెట్టాడట. సంపాదించింది మొత్తం అతని పాదాల దగ్గర పెట్టి అపోస్తుల పాదాల దగ్గర పెట్టేట్టు అన్నాడు, అయ్యలారా ఇదిగో నాకు మీ దగ్గర ఉన్న వరం నాకు ఇవ్వండి, ఇదంతా మీరే తీసుకోండి, ఆ వరం ఏదో నాకు ఇచ్చేయండి అన్నాడు. అదే ఎంతటి దురుద్దేశం అన్నమాట. దేవుడు నేను అనుకుంటాను గారడీ సీమోనుకి దేవుడు మారడానికి అవకాశం ఇచ్చాడు. అందుకని అపోస్తుల దగ్గరికి అతను ఉండగలిగాడు. దేవుడు వారితో ఉన్న వారిని చూసి, వారి ప్రవర్తన చూసి, వారు చెప్తున్న వాక్యాన్ని విని మారతాడేమో అని దేవుడు అవకాశం ఇస్తే వీడి ఉద్దేశం దురుద్దేశమే, మంచి ఉద్దేశం లేదు గారడీ సీమోన్లో. ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని మార్లు గద్దించుంటారో, ఇదిగో నువ్వు మునపట్టులాగున్నావు అట్లా ఉండకూడదు అని ఎన్ని మార్లు గద్దించుంటారు. చాలాసార్లు అని ఉంటాడు, అయ్యా మన చర్చిలో మంచి మ్యాజిక్ షో పెడదాం ఇంకా జనం వస్తారు, మన చర్చిలో తోలుబొమ్మలాట ఏమంటారు పప్పెట్ షో పెడదాం ఇంకా జనం వస్తారు, మన చర్చిలో మిమిక్రీ షో పెడదాం ఇంకా జనం వస్తారు అని చెప్పుంటాడేమో. ఇట్లాంటి మాయల గురించి చెప్పుంటాడు. ఇప్పుడు అదే వేదిక అయింది కదా, ఇప్పుడు సంఘాల్లో, ఇప్పుడు చర్చిలు, ఇప్పుడు చిల్డ్రన్స్ ఈ సమ్మర్ క్లాసెస్ జరుగుతున్నాయి, కింద పెడుతున్నారనమాట. మా దగ్గర మంచి స్కిట్లు ఉంటాయి, డ్యాన్సులు ఉంటాయి, పప్పెట్ షోలు ఉంటాయి. ఏంటిది సినిమా యాడా? ఎట్లా అయిపోయారు చూసారా? ఆనాడు లవోదికయ సంఘం ఇలాగే ఉంది, ఇప్పుడున్న సంఘాలలో ఇవే పరిస్థితులు నడుస్తున్నాయి. ఆనాడు వాళ్ళు అలాగే ప్రవర్తించారు. అందుకని ప్రభు అన్నాడు దిక్కుమాలినవాడా అన్నాడు. ఇప్పుడు వాళ్ళ దిక్కుమాలిన స్థితిలోకి పోయి దేవుణ్ణి కదా చూపించాల్సింది, దేవుడు కదా వాళ్ళకి అక్కడ నిలబడాల్సింది, దేవుని మాట కదా అక్కడ వినబడాల్సింది, దేవునికి కదా అక్కడ ఘనత రావాల్సింది. ఆ పప్పెట్ షో చేసిన తర్వాత ఎవరికి చప్పట్లు కొడతారు? వాళ్ళందరూ పప్పెట్ షో ఎవరైతే నడిపించారో వాళ్ళకి కదా వాళ్ళందరూ చప్పట్లు కొట్టేది. మరి ఇక్కడ దేవుడేడి? ఈనాడు ఇలాంటి విధానాలతో దేవుణ్ణి గణపరుస్తాననే ఉద్దేశాలు కలిగి దేవుని ఎదుట నేరస్తులుగా, దేవుణ్ణి దుఃఖపరుస్తూ, దేవుని నామాన్ని అవమానపరుస్తూ అనేకులను దారి తప్పిస్తూ ఉన్నారు కదా నేటి దినాల్లో. దేవుడు ఎందుకు శిక్షిస్తాడు తన ప్రేమించిన వారినంటే మన వల్ల ఇంకోటి దారి తప్పకూడదు. మన వల్ల మనల్ని చూసి ఎంతోమంది దేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళు, లేకపోతే మనల్ని చూసి ఇలా ఉండాలని అనుకున్న వాళ్ళు మనల్ని బట్టి దారి తప్పకూడదని దేవుడు ఖచ్చితంగా మనల్ని శిక్షిస్తాడు. ఖచ్చితంగా దేవుడు మనల్ని శిక్షిస్తాడు. ఆయన గద్దింపుకే లోబడితే శిక్షించబడేదాకా వెళ్ళే పరిస్థితి రాదు. మొదట గద్దింపు, ఆయన గద్దిస్తాడంట. అందుకే నా మాట ఉంటుంది చూడండి, యోబు గ్రంథం 5వ అధ్యాయం 17వ వచనం. యోబు గ్రంథం 5:17. దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకము అన్నాడు. ఏ మనుష్యుడు ధన్యుడంట? దేవుడు ఎవరినైతే గద్దిస్తాడో వారు ధన్యుడు. ఆయన గద్దింపుకు లోబడాలి, అప్పుడు మనం ధన్యులు అవుతాం. దేవుని గద్దింపు కనుక లోబడకుండా మనం చెవులు మూసేసుకున్నాం అనుకో, అప్పుడు మన జీవితంలో మనంత దౌర్భాగ్యులు ఇంకెవరో ఉండరు. నేను పడిపోయే స్థితిలో ఉన్నప్పుడు, నేను దారి తప్పుతున్నప్పుడు నన్ను దేవుడు గద్దించాలి, ఆ గద్దింపుకి నేను లోబడాలి. లేకపోతే నేను పడిపోతున్నాను నాకెట్లా తెలుస్తుంది? నాకేమనుకుంటా? నేను బాగున్నాను అనుకుంటాను, నేను అందరికంటే నీతిమంతుడిని నేను అనుకుంటానా? నా దృష్టికోణం అట్లుంటుంది. ఎందుకని? నా దృష్టిలో నేను చేసేవన్నీ వాక్యానుసారం అనిపిస్తుంది, కానీ దేవుడు గద్దించినప్పుడు నాకు అర్థమైంది నేను వాక్యానుసారంగా నడవట్లేదని నాకు తెలుస్తుంది. ఆయన గద్దింపు వినకుండా నేను చెవులు మూసుకున్నాను అనుకో, చెవులు మూసుకోవడానికి ఒకటే కారణం, అప్పుడు చేతులతో కాదు చెవులు మూసుకునేది, అహంతో చెవులు మూసుకుంటాం. దేనితో? మనిషి చెవులు మూసుకునే దేనితో అంటే చేతులతో కాదు, అహంతో, ఇగోతో చెవులు మూసుకుంటారు. ఆ అహం వల్ల ఏమవుద్ది అంటే మనం గద్దింపును వినలేము, గద్దింపుకు లోబడలేము. దావీదుని ఎందుకు దేవుడు మెచ్చుకున్నాడు? దావీదుని ఎందుకు దేవుడు క్షమించాడంటే దావీదు ఆ స్థానంలో ఉన్నాడు. నాతాను ఒక చిన్నవాడు, ఒక భేదవాడు,
ఒక ప్రవక్త అయినప్పటికీ కూడా అతను ఒక పేదరిక స్థితిలో ఉన్నవాడు. ఆయన స్థాయికి తగినవాడు కాదు. ఆయన స్థాయి వేరు, దావీదు స్థాయి వేరు. ఇతనికి అక్కడికి వెళ్ళాలంటే అనుమతి తీసుకొని అప్పుడు వెళ్ళాల్సిన స్థితి. ఇతను ఆ స్థితిగతిలో ఉన్న వ్యక్తి నాతాను. ఆర్థికంగా బాగా వెనకబడిన స్థితిలో ఉన్నవాడు నాతాను. అలాంటి నాతాను వెళ్ళి నిలబడి ఈ మాట చెప్పగానే ఆ వ్యక్తి ఎవరో కాదు, ఆ మనుషుడు నువ్వే అనగానే వెంటనే దావీదు లోబడ్డాడు. దేవుడు గద్దించినప్పుడు లోబడిన మనస్తత్వం దావీదే. గారడీ సీమోను దేవుని గద్దింపుకు లోబడలా. మాయ చేస్తూ వచ్చాడు. ఆ డబ్బులు తీసుకొని వచ్చి అక్కడ పెట్టాడు, వాళ్ళ ముందు పెట్టాడు. ఈ ధనవంతా మీరు తీసుకొని ఆ పరిశుద్ధాత్ముడు నాకు ఇచ్చేయండి అన్నాడు. దేవుని ఎదుట నీ హృదయం సరైనది కాదు కాబట్టి ఈ కార్యంలో నీకు పాలు లేదు. ఇప్పటికైనా నువ్వు దేవుని పాదాల దగ్గర నీ పాపంలో ఒప్పుకున్నట్లయితే ఒకవేళ ఆయన నీ హృదయ ఆలోచనను వచ్చేమో అన్నాడు. క్షమిస్తారు అని చెప్పలేదు వాళ్ళు. ఎందుకని అతని పరిస్థితి అట్లుంది. కానీ దేవుడి యొక్క కృప, ఆయన కనికరం ఏంటంటే మనల్ని క్షమించే దేవుడై ఉన్నాడు. ఈ భూమి మీద మనం బ్రతికుండగానే దేవుని యొక్క గద్దింపు వినగానే దేవుని శిక్షలో మనం ఆయన శిక్షించబడుతున్నప్పుడే మనల్ని మనం మార్చుకునే వారమై ఉండాలి. సమర్థించుకుంటే మన జీవితం ఎంత భ్రష్టు పట్టిద్దంటే భ్రష్టాత్మకు అప్పగిస్తాడు. వాక్యం ఏం చెప్తుందంటే ఎన్ని మారులు గద్దించిన లోబడనొల్లని వాడు తిరుగులేక హఠాత్తుగా నాశనమవుతారు అని వాక్యం చెప్తాం. దేవుడు నిన్ను నన్ను అందరినీ గద్దిస్తున్నాడు. ఇక్కడ ఎవరూ సరైన వాళ్ళం కాదు. అందరము ఏదో ఒక విషయంలో పడిపోయిన వారమే. ఏదో ఒక విషయంలో పడిపోయాం. ఒకళ్ళు చూపుల దగ్గర పడి ఉండొచ్చు, ఒకళ్ళ మాటల దగ్గర పడి ఉండొచ్చు, ఒకళ్ళ వినికిడి దగ్గర పడి ఉండొచ్చు, ఒకళ్ళ సహవాసం దగ్గర పడిపోయి ఉండొచ్చు, ఒకళ్ళ ఆలోచనలో పడిపోయి ఉండొచ్చు. ఎక్కడో ఒక చోట మనం పడిపోయిన వారమే. దేవుని గద్దింపును విని సరి చేసుకోవాలి. మనం ఎక్కడో ఒక చోట మనం సరిలేము. దేవుని వాక్యం వినబడినప్పుడు మనం ఖచ్చితంగా లోబడి మనల్ని మనం సరి చేసుకోవాలి. మనము సరైన వ్యక్తులంగా మార్చబడుతున్నాం, కానీ ఇంకా సరి అయిపోయిన వారము కాదు. మనము సరి చేయబడుతున్నాం, ఇంకా సంపూర్ణతలోకి రాలేదు. మనం సంపూర్ణులుగా మార్చబడాలంటే దేవుడు గద్దింపును వినాలి. దేవుడు గద్దించినప్పుడు లోబడాలి. ఏంటంటే వ్యాధి చేత మంచం ఎక్కటం వలన ఒకని ఎముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట వలన వాడు శిక్షణము నొందుతున్నాడు అని వాక్యం చెప్తాం. భయంకరమైన బలహీనతలు ఎదుర్కొంటాం, భయంకరమైన అనారోగ్యాలను ఎదుర్కొంటాం, భయంకరమైన సమస్యలు ఎదుర్కొంటాం, భయంకరమైన ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటాం. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. అరే పూర్వ సమృద్ధిగా ఉంది, ఇప్పుడు ఎందుకు ఇంత ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం అంటే ఇక్కడ దేవుణ్ణి ఎక్కడో దుఃఖపెట్టాం. ఒకప్పుడు ఆరోగ్యంగా ఉన్నాం, ఇప్పుడు బాగా బలహీనం అయిపోతున్నాం అంటే కారణం ఏమిటి? ఎక్కడ దేవుణ్ణి దుఃఖపెట్టామనో ఒకసారి మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి. ఒకప్పుడు అందరూ మనల్ని చక్కగా మాట్లాడేవాళ్ళు, ఈరోజు ఎందుకు అవమానించబడుతున్నాం అంటే ఎక్కడో దేవుణ్ణి దుఃఖపెట్టాం. ఈరోజు ఎందుకు నిందించబడుతున్నాం, ఎందుకు శోధించబడుతున్నాం, ఎక్కడో మనము దేవుణ్ణి దుఃఖపెట్టాం, ఎక్కడో దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నాం. అందుకని మనము శిక్షించబడుతున్నాం అని గ్రహింపు రావాలి మనకి. ప్రతి విషయాన్ని కూడా దేవుడు మనల్ని సరి చేయటానికి. మీరు ఒక ప్రశ్న వేస్తాను, సమాధానం చెప్పండి. యోబు ఎందుకు శోధించబడ్డాడు? యోబు ఎందుకు శోధించబడ్డాడు? సమాధానం చెప్పండి. యోబు శోధించబడ్డానికి కారణం ఏంటి? కారణం లేకుండా దేవుడు ఎవరిని శోధనకు అప్పగించడే. ఖచ్చితంగా కారణం ఉంటుంది. కారణం లేకుండా ఎవరిని దేవుడు శోధనలో వదలడు. మరి ఎందుకు శోధించబడ్డాడు యోబు? కారణం ఏంటి అసలు? ఏమిటి కారణం తెలుసా? ఏంటి? సరే, నోటి మాటల వల్ల. ఏం మాట్లాడాడు? ఇదే మనం చూద్దాం. యోబు గ్రంథంలోనే ఉంటుంది. 3వ అధ్యాయంలో, యోబు గ్రంథం 3వ అధ్యాయము 25వ వచనం.
ఏది వచ్చునని నేను బహుగా భయపడితునో అదే నాకు సంభవించుచున్నది. నాకు భీతి పుట్టించినదే నా మీదకి వచ్చుచున్నది. నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే సంభవించుచున్నది అన్నాడు. యోబు శోధించబడ్డానికి కారణం ఏంటి? ఇతనిలో ఉన్న అనుమానం, ఇతనిలో ఉన్న కొంత అల్ప విశ్వాసం వచ్చేసింది ఇతనిలో. ఏది వచ్చునని ముందే అంట, ఏమి జరగకముందే ఏదో వచ్చినని భయపడ్డాడంట. మొత్తానికి ఏదో జరగబోతా ఉంది. పిల్లల విషయంలో భయంతో నిద్ర పట్టేది కాదు యోబుకి. పిల్లలు విందు చేసుకొని వచ్చేవాళ్ళు, నిద్రపోయేవాడు కాదు. వీళ్ళు ఎక్కడో పడిపోయి ఉంటారు, ఏదో జరిగి ఉంటుంది. అందుకని అరుణోదయమున లేచి వారి కొరకు బలులు ఇస్తూ దేవుని దగ్గర ఒప్పుకోండి అని భయపడతా ఉండేవాడట. తర్వాత ఏమైపోతారో, ఏం జరిగిద్దో, ఏదో జరగబోతూ ఉంది అనే భయం ఇతను వెంటాడుతూనే ఉంది. అందుకే అంటున్నాడు, ఏది వచ్చునని నేను బహుగా భయపడుతున్నా. అదే నాకు ఎంత సమృద్ధి ఉంది, అన్నీ బాగున్నాయి, ఒకసారి ఏమన్నా అయితే ఏంటి పరిస్థితి? ఎంత సమృద్ధిగా దేశంలో గొప్ప ధనవంతుడిగా ఉన్నాను, ఒకవేళ అన్నీ పోతే ఏంటి పరిస్థితి అని ఆలోచించుంటాడు ఖచ్చితంగా. ఒకవేళ జరగకూడదు జరిగితే ఏంటి పరిస్థితి? అందుకే అన్నాడు అక్కడ, నాకు భీతి పుట్టించినదే నా మీదకి వచ్చు. ఇతనికి ఆ భీతి కలిగింది. అపవాది డౌట్ పెడతాడు మధ్యలో వచ్చి, ఇంత బాగున్నావు కదా, ఒకవేళ మొత్తం పోతే, ఆరోగ్యంగా ఉన్నావు కదా, రోగం వస్తే, ఇంట్లో అంత బాగుంది కదా, గొడవలు అయితే, అన్ని డౌట్లు తీసుకొని వచ్చి పెడతా ఉంటాడు. అవన్నీ తీసుకొని వచ్చినప్పుడు ఇతను దాన్ని ఆలోచించుకుంటా కూర్చున్నాడంట. ఒకవేళ ఇలా జరిగితే ఏంటి, ఒకవేళ ఇది అయిపోతే ఏంటి, ఒకవేళ అలా అయిపోతే ఏంటి పరిస్థితి అని అనుకున్నాడంట. జరగాల్సింది అసలే జరిగిపోయింది. ఏదైతే జరుగుద్దని భయపడ్డాడో, ఏదైతే సంభవించిద్దని భయపడ్డాడో, అవే అతని జీవితం మీదకి వచ్చేసాయి. దేవుడు అతని యొక్క విశ్వాస జీవితాన్ని సరిచేయాలనుకున్నాడు. అతని విశ్వాసంలో లోపం వచ్చేసింది. అతను దేవుని యందు నీతిపరుడే, యథార్థవంతుడే, న్యాయవంతుడే, చెడుతనమును విసర్జించిన వాడే, కానీ విశ్వాసంలో లోపం వచ్చింది. ఏమొచ్చింది? విశ్వాసంలో లోపం వచ్చింది. అతని అనుమానాలు గెలిచే కానీ నా దేవుడు నమ్మదగినవాడు. ఆయన ఏ మాట ఎప్పుడు మాట్లాడాల్సింది? దేవుడిచ్చాడు, దేవుడే తీసుకు, యెహోవా ఇచ్చాను, యెహోవాయే దేవుడి చిత్తం అండి. ఏది ఉండాలో పోవాలో దేవుడి చిత్తం అని ఉంటే బాగుండేదేమో. ఏ టైంలో ఏం ఉండాలో ఏం పోవాలో ఎలా ఉండాలో ఏదైనా దేవుడి చిత్తం. అందుకని యాకోబు ఈ మాట చెప్పాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో, యాకోబు పత్రిక 4వ అధ్యాయము చివరి మాటలు చూడండి. ఇది కాబట్టి 15వ వచనం, కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకొనవలెను. ఇప్పుడైతే మీరు మీ డమ్మముల యందు అతిశయపడుచున్నారు, ఇట్టి అతిశయమంతయు చెడ్డది. మనిషి పడిపోవడానికి కారణం ఏంటి? శోధించబడ్డానికి కారణం ఏంటంటే తాను కలిగిన దాన్ని బట్టి అతిశయపడతాడు, లేకపోతే భయపడతాడు. ఈ రెండే జరుగుద్ది. అయితే అతిశయం వస్తుంది, లేకపోతే భయం వస్తుంది. కొంతమందికి తను ఆర్థికంగా బలపడే కొంది అతిశయం అన్నా రావచ్చు, భయం అన్నా రావచ్చు. ఈ రెండు జరుగుతాయి. ఈ రెండు ప్రమాదమే, ఈ రెండు ప్రమాదమే. ఆర్థికంగా అయినా లేదా ఆత్మీయతలో మనం ఎక్స్ట్రీమ్ అవుతున్నాం, మనం బాగా ఆత్మీయతలో ఎదిగాం, అప్పుడు కూడా మళ్ళీ అతిశయం వస్తుందేమో, అప్పుడు కూడా మళ్ళీ భయం వస్తుందేమో. ఇలాగే నేను ఎల్లకాలం ఉండగలుగుతానా? లేకపోతే నేను కాబట్టి ఉన్నాను, నేను కాబట్టి అని అనుకున్నా, లేకపోతే ఇలా నా వల్ల అవుతుందా, ఇంత భక్తి మన వల్ల అవుతుందా, ఇక ముందు రోజుల్లో నేను చేయగలుగుతానా? ఈ రెండు చాలా ప్రమాదమైంది యోబు జీవితంలో ఎదుర్కొన్న అనుభవాలు. అందుకని ఏమనాలంట, దేవుని చిత్తమైతే ఇది అది
చేతమని చెప్పుకోవాలా. దేవుడి చిత్తం ఉండాలా పోవాలా, దేవుడి చిత్తం ఇవ్వాలా ఇవ్వకూడదో, దేవుడి చిత్తం నువ్వు ఎప్పుడు ఉండాలో ఎప్పుడు పోవాలో, దేవుడి చిత్తం నీతో ఎంతమంది ఉండాలో ఎంతమంది ఉండకూడదు, దేవుని చిత్తం నీకు ఏం ఉండాలో ఏం ఉండకూడదు. ఆయన చిత్తాన్ని ముందు పెట్టి నడిచే వారమై ఉండాలి. ఇది దేవుడి చిత్తం. దేవుని చిత్తానికి మనం అప్పగించుకొని నడవాలి. దేవుడి చిత్తం అది. ప్రతి విషయంలో దేవుడి చిత్తం అనే పదం మన నోట ఉండాలి. ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని దయ వల్ల బాగున్నాం. ఎప్పుడు వస్తారా? దేవుడి చిత్తం అయితే వస్తాం. ప్రతి విషయం దేవుని చిత్తమై ఉండాలా. ఇది మనం కోరుకోవాలి. దేవుని చిత్తం ముందు రోజుల్లో బాగుంటారు, దేవుడి చిత్తం అయితే బాగుంటాం. ప్రతి విషయాన్ని దేవుని చిత్తానికి మనల్ని మనం అప్పగించుకునే వారమై ఉండాలా. యోబు తన జీవితంలో విశ్వాసంలో లోపం వచ్చింది, భయం వచ్చేసింది. ఆ భయం అతని మీదకే వచ్చింది. భయపడకము, అది నీకు ఉరిగా ఏమవుద్దంట మారిద్ది. ఇప్పుడు దేవుడు అందుకే పని కట్టుకొని అపవాదిని ఎందుకు అడిగాడు దేవుడు? నా యొక్క భక్తుడైన యోబుని చూసితవా, అతని గురించి ఆలోచించావా? ఆలోచించానయ్యా. అతని చుట్టూ కంచేసావు, అతన్ని చుట్టేసావు, పిల్లలు చుట్టేసావు, ఇంటి చుట్టేసావు, పని వాళ్ళ చుట్టేసావు, చేతి పని చుట్టూ వేసావు, అతని ఆస్తి అంతటి చుట్టూ కంచేసావు. ఇన్ని కంచెలు వేసిన తర్వాత ఎవరు వెళ్తారు లోపలికి? అంత కంఫర్ట్గా ఉన్నాడు కదా, నిన్నెందుకు అంటాడు? ఏమంటాడు? ఒకసారి ఆ కంచె తీసేయి. ఆ కంచె తీసేస్తే అప్పుడు అతను అన్ని పోగొట్టుకున్న తర్వాత నేను నీతో ఎందుకు ఉంటాడు? అప్పుడు ప్రభు అన్నాడు, అనుమతి ఇచ్చాను అన్నాడు. అన్నీ పోయినాయి. పోయిన తర్వాత అప్పుడు అన్నాడు, యెహోవాయే ఇచ్చాను, యెహోవాయే తీసుకుని, యెహోవాయకే స్తుతి కలుగును గాక. ఈ మాట ముందు అని ఉండాల్సిందే కదా. ఈ మాట ముందే అని ఉండాలా. నేను తల్లి గర్భములో నుండి దిగంబరిగా వచ్చా, మరలా ఈ ఆలోచన ముందు ఉండాలా. ఈ మాట పలికించడానికి దేవుడు అపవాదికి అప్పగించాడు. ఆ మాట అతను నోట పలికించాడు. ఖచ్చితంగా పలకాల్సి వచ్చింది. ఆ తర్వాత దేవుడికి తెలుసు అన్ని విధాల సరైన వ్యక్తి, విశ్వాసంలో లోపం వచ్చింది. విశ్వాసంలో లోపం వచ్చింది. నీతి, న్యాయం, యథార్థత, చెడుతనాన్ని అసహించుకుంటులో అన్ని విషయాల్లో కూడా ప్రత్యేకమైన వ్యక్తిగా ఉన్న యోబు విశ్వాసంలో లోపం వచ్చేసింది. దేవుని భయం కన్నా, దేవుడు ఉన్నాడనే ధైర్యం కన్నా రేపటి భవిష్యత్తును గూర్చిన భయం అతన్ని వెంటాడింది. పిల్లల భవిష్యత్తుని గురించిన భయం అతన్ని వెంటాడింది. మనం దేవుణ్ణి కలిగిన మనం పిల్లల గురించి భయపడవచ్చా? స్థితిగతుల గురించి భయపడవచ్చా? రేపటి వాళ్ళ భవిష్యత్తు అంటే మనమే ప్రణాళికలు వేసి మనమే భయపడుతూ ఉంటే ఇక దేవుడి చిత్తం ఏది అక్కడ? దేవుని చిత్తం. చేయాల్సిన పని చేయాలి, కానీ నిర్ణయము దేవునిదై ఉండాలి, ఉద్దేశం దేవునిదై ఉండాలి, నడిపించేది దేవుడై ఉండాలి. దేవునికి మనల్ని మనం అప్పగించుకునే వారమై ఉండాలా. మనం దేవునికి అప్పగించుకో. యోబు భవిష్యత్తును గూర్చిన భయం కలిగి ఉన్నాడు. ఆ భయమే అతని మీదకి వచ్చింది. ఆఖరికి ఆ ఆరోగ్యం కూడా పాడయ్యే పరిస్థితికి వెళ్ళాడు. అది కూడా డౌట్. అంత ఆరోగ్యంగా ఉన్నాను, బాగున్నాను, ఒకవేళ షుగర్ వస్తే, బీపీ వస్తే, మా అమ్మకు ఉందిగా, మా నాన్నకు ఉందిగా, నాకు కూడా షుగర్ వస్తే, ఇట్లాంటి భయాలతోనే వస్తాయి రోగాలు మనకి. లేనిపోని జబ్బులు ఎక్కడి నుండి వస్తాయంటే మనలో డౌట్లే. చాలామందికి ఏ డౌట్లతోనే రోగాలు వస్తాయి. మామూలుగా రావు. మనకి బట్టే డౌట్లు అనమాట. ఆ డౌట్లతోనే మనకి లేనిపోని అన్నీ మనమే తెచ్చుకుంటాం. నాకు తెలిసి నేను అనుకుంటున్నాను యోబు కూడా అనుకోని ఉంటాడేమో, ఒకవేళ నా ఆరోగ్యం పాడైపోతే ఏంటి పరిస్థితి. అందుకని దేవుడు అప్పచెప్పేశాడు. ఆయన శిక్ష వేసి మనిషిని మార్చే దేవుడు. మనిషి శిక్షించబడటం దేవుడు ఇచ్చిన ధన్యత. దేవుని చేత శిక్షించబడటం అది గొప్ప ధన్యత. ఎందుకో తెలుసా? మనము పతనం అవ్వకుండా మారడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. దేవుని చేత గద్దించబడటం మన ధన్యత. ఎందుకో తెలుసా? మనము నాశనం అవ్వకుండా తిరిగి మారడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. అందుకని దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు. యోబు తన జీవితంలో అన్ని విధాల పరిస్థితులను ఎదుర్కొని, మాటలు పడి, నిందలు పడి, ఏ వస్తాయో అవన్నీ చూసి ఆఖరికి పశ్చాత్తాపంతో
ప్రభు దగ్గర మొరపెడుతున్నాడు. 42వ అధ్యాయం యోబు గ్రంథం 42వ అధ్యాయం యోబు గ్రంథం 42వ అధ్యాయంలో 4వ వచనం. నేను మాట్లాడగోరుచున్నాను, దయచేసి నా మాట ఆలకింపుము. ఒక సంగతి నిన్ను అడిగేదను, దాన్ని నాకు తెలియజెప్పు. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాను. యెహోవా యోబుతో ఈ మాటలు పలికాడట. యోబు దగ్గర అదిగా పైన ఉంటుంది. అప్పుడు యోబు యెహోవాతో ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చాడు, నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియో నిష్ఫలము కానేరదనియు నేను ఇప్పుడు తెలుసుకుంటుని. జ్ఞానం లేని మాటల చేత ఆలోచనను నిరర్ధకము చేయు వీడెవడో? అలాగున వివేచన లేనివాడనైన నేను. తనను గురించి తాను పశ్చాత్తాపడుతూ దేవుని దగ్గర తన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. అయ్యా, నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి నేను మాట్లాడాను, ఏమి నెరగక మాట్లాడాను. ఎన్నో విషయాలు ఏవి అడగకూడదో అడిగాను, ఏవి నీ పాదాల దగ్గర మొరపెట్టకూడదో మొరపెట్టాను. దయతో నా బుద్ధికి మించిన సంగతులు అయ్యి దయతో నన్ను క్షమించు. దేవుని దగ్గర తన తప్పు ఒప్పుకుంటున్నాడు. యోబు ఏం చేశాడంట? దేవుడు ఒక ఉద్దేశాన్ని, ఒక సంగతిని ఉద్దేశించిన తర్వాత అది ఎప్పటికీ నిష్ఫలం కాదు. దావీదును రాజుని చేయాలి, దేవుడు ఉద్దేశం. దాన్ని ఎవడు ఆపుతాం తరమా? ఎవరి వల్ల కాదు. యోసేపును ఐగుప్తు అధికారం ఇవ్వాలి, అది దేవుడి ఉద్దేశం. ఎవడైనా మారుస్తారా? మార్చలేరు. ఇది జరగదేమో, ఇది అవదేమో, ఇది మన వల్ల కాదేమో. దేవుడు వాగ్దానం ఇచ్చాడు, ఇది అవదేమో. ఎప్పటికైద్ది? ఇన్ని సంవత్సరాలు గడిచిపోయింది, ఇన్నేళ్ళు వెళ్ళిపోయింది కదా, ఇది ఎప్పటికైద్ది అనే భయం మనలోకి రాకూడదట. అనే భయం మనలోకి రాకూడదు. అది ఎన్ని సంవత్సరాలైనా 75 ఏళ్ల వయసులో పిలిచిన అబ్రాహాముని 25 ఏళ్ళు నిరీక్షించేలాగా ఎందుకు చేశాడు దేవుడు? అతనిలో ఉన్న లోపాన్ని సరిచేయాలా? కొన్ని అనుమానాలు ఉన్నాయి, కొన్నిటిని వదులుకోవాలి, కొందరికి దూరంగా వెళ్ళాలి. ఇవన్నీ జరిగిన తర్వాతే అబ్రాహాము జీవితంలో జరగాల్సిన కార్యం జరిగింది. అప్పుడు దాకా జరగలేదు కదా, జరిగేదాకా నిరీక్షించాల్సి వచ్చింది. యోబు కూడా తనకి ఇవ్వబడిన స్థానం పోతుందేమో, ఉండదేమో అనుకుంటే అతనిలో పశ్చాత్తాపం వచ్చి చివరికి అంటున్నాడు, నీవు ఉద్దేశించింది ఏది నిష్ఫలం కాలేదని నేను ఇప్పుడు తెలుసుకున్నానయ్యా. నా జీవితంలో నువ్వు ఉద్దేశించావు, నా జీవితం ఎలా ఉండాలో నువ్వు ముందుగానే నీ ప్రణాళిక అయి ఉంది, కానీ అది ఎప్పటికీ నిష్ఫలం కాదు. నేనే అనుకున్నా. తన తప్పు తాను తెలుసుకున్నాడు. దేవుని ఎదుట తన ఎలాంటి స్థితిలో ఉన్నానో, ఎంత అవివేకంగా మాట్లాడానో అని దేవుని దగ్గర తప్పు ఒప్పుకుంటున్నాడు. ఇది మనిషిలో రావలసిన మార్పు, శిక్షించబడిన తర్వాత రావలసిన మార్పు, గద్దించబడిన తర్వాత రావలసిన మార్పు. ఏమంటున్నాడంట? నన్ను నేను అసహించుకుంటున్నాను. ఆయన ఈ స్థితిలో ఉన్నానా? యోబు నీతిమంతుడు, యథార్థమంతుడు, న్యాయవంతుడు, చెడుతనమును విసర్జించిన వాడు. అతనిలో ఏమీ లోపం లేదు, దేవుడు కావాలని శిక్షించాడు అని అనుకుంటాం మనం. ఎట్లా కాదు. దేవుడు ఎవరిని ఊరికనే శిక్షించడు. దేవుడు ఎవరిని ఊరికనే శిక్షించడు. అక్కడ మనం ఒక మాట ఉంటుంది చూడండి, యాకోబు పత్రికలో, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం, 5:11. సహించిన వారిని ధన్యులు అనుకొనుచున్నాము కదా, మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. యోబుకి సహనం ఉంది, బాగానే ఉంది. దేవుడికి ఏముందంట? జాలి కనికరము గలవాడట. దేవుడు ఏమైనాడు? ఎంతో జాలి కనికరం ఉన్నవాడు ఆయన. యోబు సహనం కలిగిన వాడే. దేవుడు శిక్షించినప్పుడు, లేకపోతే అతడు శోధించబడుతున్నప్పుడు, లేకపోతే పరీక్షించబడుతున్నప్పుడు అన్నిటినీ సహనంతో ఓర్చుకున్నవాడి. కానీ దేవుళ్ళో ఏముందో తెలుసా? జాలి ఉంది, కనికరం ఉంది. ఆయన జాలిపడ్డాడు యోబు మీద, ఆయన కనికరం చూపించాడు యోబు మీద. అందుకని అపవాదితో అన్నాడు, అతని ప్రాణం మీద నీకు అధికారం లేదు.
అతని ప్రాణం మీద నీకు అధికారం లేదు. స్నేహితులు వచ్చి మాట్లాడితే ఆ స్నేహితులు అన్నాడు, యోబు మీ గురించి ప్రార్థన చేస్తేనే మిమ్మల్ని క్షమిస్తా. ఎవరు యోబే ప్రార్థన చేయాలి మీ గురించి. మీరు ఎలాంటి మాటలు మాట్లాడారు? నేను మిమ్మల్ని మాట్లాడమని చెప్పానా? మీకు అనుమతి ఇచ్చానా? దేవుడు ఎంత గొప్పవాడో చూసారా? తప్పు చేస్తే తన పిల్లలను ఆయనే శిక్షించాలి. ఎవడైనా అంటే ఒప్పుకోడు. ఎవరనంటే ఒప్పుకోడు. ఆయన ప్రేమ అంత గొప్పది. ఎవరైనా వచ్చి మాట్లాడితే ఒప్పుకోడు. అందుకని ఆయన స్నేహితులు అన్నాడు, మిమ్మల్ని నేను క్షమించాలంటే యోబు ప్రార్థన చేయాలా. యోబు ప్రార్థన చేస్తే నేను మిమ్మల్ని క్షమిస్తా. దేవుడి యొక్క కృప అంత గొప్పది. ఆయన ప్రేమ అంత అద్భుతమైంది. అందుకని ఆయన ప్రేమ ఎవరితో పోలుస్తాం? ఎవరి ప్రేమతో కంపేర్ చేస్తాం? ఏ ప్రేమను చెప్పగలం? మనం ఎవరైనా ప్రేమను చెప్పాలంటే అమ్మా నాన్న ప్రేమ చెప్తాం. అసలు దేవుడి ప్రేమ చెప్పాలంటే ఇంకొకరితో పోల్చుకోవడానికి కూడా కుదరదు. అందుకే పౌలు అన్నాడు, అయ్యా నీ యొక్క ప్రేమ ఎత్తు, వెడల్పు, లోతు, పొడవు ఎంతో పరిశుద్ధులతో కూర్చున్నప్పుడు అది తెలుసుకుంటా. నేను అక్కడ డిస్కషన్ చేస్తాను. ఎవరి దగ్గర నుండి అడగాలి? ఆదాము నుండి అడగాలి. దేవుడు నిన్ను ఎట్లా ఆజ్ఞ అతిక్రమిస్తే దేవుడు ఎట్లా ప్రేమించాడు నిన్ను అని ఆదాముని అడగాలి. కయ్యన్ని అడగాలి, ఎరా బాబు నువ్వు ఎన్ని తప్పుడు పనులు చేసావు, ఎంత ఎంత ఘోరాతి ఘోరమైన పని చేసావు. ఆదాముని అడగాలి, మీ అబ్బాయిని ఎట్లా ఎవరిని సంపొద్దు అన్నాడే, దేశదిమ్మరిగా వదిలేశాడు కానీ సంపనీయలేదే మీ అబ్బాయి విషయంలో. అసలు ఏంటి ఆయన ప్రేమ? ఎమ్మంటే తీసేయాలి కదా, కయ్యన్ని ఎందుకు తీసేయాలా? ఆ విషయం ఆదాంతో మాట్లాడాలా, కూర్చోవాలా. మీ అబ్బాయి విషయంలో ఏంటి అసలు దేవుని ప్రేమ ఏంటి, ఏదో ఒకసారి చెప్పు అని అడగాలట. పరిశుద్ధులతో కూర్చున్నప్పుడు అబ్రాహాముతో అడగాలి. దేవుడు వాగ్దానం ఇచ్చి శారాతో నీకు ఇచ్చే సంతానమును దేవుడు ఆశీర్వాదిస్తానంటే నువ్వు ఆఖరిని పెళ్లి చేసుకుంటే దేవుడు ఎట్లా క్షమించాడు నిన్ను? దేవుడిని అడగాలట. అక్కడికి వచ్చి వాళ్ళందరితో డిస్కషన్ చేయాలట కూర్చొని. ఆయన ప్రేమ యొక్క గొప్పతనాన్ని మనము వర్ణించలేం. యోబు ఎలా పశ్చాత్తాపడి దేవుని ఎదుట అన్నాడు, నన్ను నేను ఆశ్రయించుకుంటా, బూడిదలో ధూళిలో పడి పశ్చాత్తాపడుతున్నానయ్యా. ఎప్పుడు పశ్చాత్తాపం వచ్చేసింది అప్పుడు దాకన్నా నేను దేవునితోనే వాదిస్తాను, దేవునితోనే మాట్లాడుతాను. నా విషయంలో ఎంత దారుణాతి దారుణమైన పరిస్థితి జరిగింది. నా పక్షంగా ఎవడో లేడు, నా పక్షంగా ఒకళ్ళు దూతల్లో ఘనుడైన వాడు ఒకడు ఉంటే బాగుండు, మధ్యవర్తి ఒకడు ఉంటే బాగుండు, దేవుని దగ్గర చేయబెట్టి నేను ఎలా అడగలను, ఇన్ని మాటలు మాట్లాడాను అన్నమాట. ఆ చివరికి వచ్చేసరికి యోబు అంటున్నాడు, అవివేకంగా మాట్లాడే, వివేకం లేని మాటలు బుద్ధికి మించిన సంగతులు మాట్లాడి, అయినా నన్ను క్షమించిన ఆయన. పశ్చాత్తాపడ దేవుణ్ణి ఎట్లా అడగాల మనం? బుద్ధి రావాల్సింది మనకి. శిక్షించబడిన తర్వాత రావలసిన బుద్ధి, జరగవలసిన మార్పు ఇది. మనం అనుకోవచ్చు యోబు అంత ప్రత్యేకమైన వ్యక్తిగా దేవుడి దగ్గరే సాక్ష్యం పొందుకున్న యోబే పశ్చాత్తాపడి ప్రార్థన చేయాల్సి వస్తే మన పరిస్థితి ఏంటి? మన పరిస్థితి ఏంటి? అంతటి సాక్ష్యం దేవుడు యోబు గురించి అపవాదితో సాక్ష్యం చెప్పాడు. అలాంటి సాక్ష్యమును పొందుకున్న యోబే పశ్చాత్తాపడాల్సి వచ్చింది. తన గురించి తాను ఆలోచించుకొని తన స్థితిగతులేంటో తెలుసుకొని ఏడ్చి బూడిదలో పడి ఏడ్చాడంట. అయ్యో నేను దేవుణ్ణి ఎంత దొక్కబెట్టానా, అయ్యో నేను ఇంత అవివేకంగా మాట్లాడానా, అయ్యో నేను బుద్ధికి మించిన సంగతులను దేవుడితో డిస్కషన్ చేశాను, ఎంత అవివేకం నా జీవితంలో. ప్రభా ఇప్పుడు నాకు అర్థమవుతుంది, నన్ను నేను అసహ్యించుకుంటున్నాను. ఎప్పుడు అర్థమవుతా ఉంది. అంతటి పశ్చాత్తాపం మన జీవితంలో కలగాలి. ఆ మార్పు రావడానికి దేవుడట మనల్ని గద్దించి శిక్షిస్తాడు. కొన్ని మాటలు నేను చెప్పిన త్వరగా ముగిస్తాను. ఎబ్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయం 6వ వచనం. ఎబ్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయము 6వ వచనం. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకము, ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు
ప్రతి కుమారుని దండించును అంట. ఏం చేయకూడదు మనం? ఆయన మనల్ని శిక్షించినప్పుడు, ఆయన మనల్ని గద్దించినప్పుడు ఏం చేయకూడదంట? విసుగ చెందకూడదు. మనం ఏం రాకూడదు? మనకి విసుగుదాలు రాకూడదు. ఎన్నిసార్లు ఏంటి, ఎప్పుడు వాక్యం అన్నా ఏది బద్దగా మనల్ని విమర్శించే వాక్యం వస్తుంది, మనల్ని గద్దించే వాక్యం వస్తుంది. ఎప్పుడు ఈ వాక్యం విన్నా ఎప్పుడు 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 సరి చేసుకోమనే వాక్యం వస్తుంది అని విసుగుపోకూడదట. విసుగుదల రాకూడదు. విసుగుదల వస్తే ఏమవుతా? విసుగుదల వచ్చిందనుకో సొదొమ గొమొర్రా పరిస్థితి అయిపోద్ది. విసుగుదల వస్తే కొరాజీన బెత్సయిదాలాగా అయిపోతాం మనం. ఎప్పుడు వచ్చినా మమ్మల్ని గద్దిస్తావా? ఎప్పుడు వచ్చినా మమ్మల్ని హెచ్చరిస్తూనే ఉంటావా? అందుకనే ఆయన గద్దింపును వినకుండా వారి చెవులు మూసుకున్నారు. అప్పుడు వారి జీవితం ఏమైపోయింది? పతనం అయిపోయింది. కాబట్టి ప్రభు యొక్క గద్దింపును మనం ఏం చేయకూడదంట? విసుక్కూడదు. ఆయన శిక్షను మనం తృణీకరించకూడదు. ఆయన శిక్షను మనం తృణీకరించకూడదు. ఆ తర్వాత అన్నాడు, ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించున్నట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరిచితిరి అన్నాడు. ఏం మర్చిపోయారంట? ఆయన హెచ్చరికను మర్చిపోయారు. ఆయన ఎందుకు శిక్షిస్తాడో? నువ్వు మారడానికి శిక్షిస్తాడు. అది మర్చిపోయావా? కొంతమంది అదే మర్చిపోతారు. దేవుడేంటో అన్నీ వాళ్ళకే ఎత్తాడు, మాకేమేవాడు. ఎప్పుడు మా జీవితం ఇట్లాగే ఉంటుంది. ఎప్పుడు ఇదే నిరాశ కదా మనిషిలో, ఇదే నిరాశతో మాటలు, ఎప్పుడు విరక్తితో కూడిన మాటలు, ఎప్పుడు దేవుని మీద అలక, దేవుని మీద సనుగులు గొనుగుళ్ళేనా? ఎందుకంటే అర్థం కాల. దేవుడు తాను ప్రేమించేవారు, వారి కుమారులు, ఆయన కుమారులుగా ఉన్నవారిని ఏం చేస్తాడంటే శిక్షించి తన బిడ్డలను తిరిగి మళ్ళీ తన యొద్దకు చేర్చుకుంటాడు. దారి తప్పిన వాడిని పోతపోయా తిరిగి తిరిగి మళ్ళీ సాయంత్రానికి నా దగ్గరికే వస్తావు అనేవాడు కాదు ఆయన. దారి తప్పిన వాడిని మెడబట్టుకొని చెవులు పిండి తీసుకొని రావాలని వాడిని శిక్షిస్తాడు ఖచ్చితంగా. కొంతమంది అటు తిరిగి వెళ్ళా సాయంత్రానికి మళ్ళీ ఇంటికి వస్తాడు. ఎడికి వెళ్ళాడమ్మా? ఏంటి అసలు అద్దు ఆపులేకుండా పోతే పోయాడులే, మళ్ళీ ఎప్పుడో వస్తాడు, సాయంత్రానికి ఇంటికే రావాలి కదా. అలాంటి వాడు కాదు ఆయన. ఆయన మన ఇష్టానికి వదిలేసేవాడు కాదు, నిన్ను తన చిత్తానుసారంగా నడిచేలా మార్చేవాడు. ఇది ఆయన ఉద్దేశం వేరు. ఆయన ఉద్దేశాలు ఎరగాలి మనం. అయ్యా ఎంత కఠినమా అంటే మరి ఆయన తెలుసుకున్న తర్వాత ఆయన నీకు అన్నీ ఇస్తున్నాడు, రక్షణ ఇచ్చాడు, ఆయన నీ జీవితంలో అన్ని కార్యాలు చేస్తున్నప్పుడు ఈ మాత్రం ఆయన కోరుకోకూడదా? ఆయనకు నచ్చినట్లు నడవాలా. నడవకపోతే ఆయనకి కాదు, ప్రమాదం నీకే. ఆయనకే నష్టం, మనకే నష్టం. తల్లిదండ్రులు చాటున్న పిల్లలకే భద్రత. తల్లిదండ్రులు చాటు లేకపోతే ఏమవుతుంది పిల్లల పరిస్థితి? పిల్లల్ని ఎత్తుకెళ్ళే వాళ్ళు వస్తారు చూసారా? ఎవరి దగ్గర ఈరోజు పిల్లలకి క్షేమం లేదు, రక్షణ లేదు. ఎంత దారుణాతి దారుణమైన వార్తలు మనం వింటున్నాం బయట. పిల్లలు అమ్మ చాటు ఉండాలా, ఆడపిల్ల అయితే అమ్మ చాటు ఉండాలా, మగ పిల్లోడైతే తండ్రి ఆధీనంలో ఉండాలా, ఇద్దరు తల్లిదండ్రుల ఆధీనంలో పిల్లలు ఉండాలా. ఇది కదా కుటుంబం ఉండవలసింది. లేకపోతే ఏమవుద్ది? ఖచ్చితంగా పిల్లల జీవితం పతనం అయిపోదు, ఖచ్చితంగా పతనం అయిపోద్ది. దేవుడు కూడా అదే. ఆయనతో లేకపోతే మనల్ని అపవాది మోసగించి వాడితో ఎత్తుకెళ్తాడు. వాడు మనల్ని బానిసలుగా ఈడ్చుకెళ్తాడు. వాడు మనల్ని జీవితాన్ని నాశనం చేయటానికి పట్టుకుపోతాడు. అందుకని వాడి చేతికి చిక్కకుండా ఉండాలంటే తిరిగి మనల్ని గద్దించి శిక్షించి మరలా ఆయనతో కూర్చోబెట్టుకుంటాడు. నువ్వు నా దగ్గర ఉంటేనే సేఫ్, బయటికి వెళ్ళావా నీ జీవితం పతనం అయిపోద్ది, దారి తప్పావా నీ జీవితం పతనం అయిపోద్ది. నేనున్న మార్గంలో ఉన్నంత వరకే, నాకు అనుసరణంలో ఉన్నంత వరకే, నా ఆధీనంలో ఉన్నంత వరకే నీ క్షేమం. ఆయన మనకి క్షేమాన్ని కలిగించాలని శిక్షిస్తున్నాడు. ఆయన మన జీవితాన్ని సక్రమమైన మార్గంలో ఉంచాలని మనల్ని శిక్షిస్తున్నాడు. అది మనకు అర్థం కావట్లేదంట. ఏమంటారు? హెబ్రీ సంఘంతో ఇలా అన్నాడు, ఇది నీకు అర్థం కాల. ఎప్పటికి అర్థమవుద్ది?
ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కావట్లేదే. అందుకని అంటాడు, శిక్షాఫలం పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులనుగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే కానీ కుమారులు కారు. ఎవరంట? దుర్బీజులే అంటే మీరు బానిసలే. మీరు దేవుని వారసులు కాదు, అపవాది బానిసలు. దేవునికి కాదు బానిసలు. దేవుని ఎప్పుడు మనిషిని బానిసగా చేసుకోడు. దేవుడు మనుష్యులను కుమారులుగానే బిడ్డలుగానే స్వీకరిస్తాడు. మరి బానిసగా చూసేది ఎవరు? అపవాది. పాపానికి బానిసలం అవుతాం మనం. అందుకని దేవుని శిక్షను మనం అంగీకరించలేదంటే మనం దేవుని కుమారులు ఎట్లా అవుతాం? అవం. దేవుని కుమార్తెగా కుమారుడిగా ఉండాలంటే దేవుని శిక్షను అంగీకరించాలి. గట్టిగా మాటలు తగులుతాయి. వాక్యం లోతుగా మనకి తగిలినప్పుడు వెంటనే తెలుసుకోవాలి ఎక్కడో మనం దారి తప్పిపోయాం. ఒక మాట మనల్ని బలంగా గుచ్చుకుంటుంది. అయ్యో ఇదేదో పని కట్టుకున్నాన్ని అన్నట్టున్నారే, ఇది నా మీదే ఉంది, మొత్తం ఫోకస్ అంతా నా మీదే. ఇక్కడ నీ మీద ఉంది, మనిషికి కాదు, దేవుడికి ఉంది నీ మీద ఫోకస్. ఎవరి మీద ఉంది ఫోకస్? దేవుడికి ఉంది నీ మీద దృష్టి. అందుకే దేవుడు నిన్ను గద్దిస్తూ వస్తున్నాడు. అందుకే దేవుడు నిన్ను హెచ్చరిస్తూ వస్తున్నాడు. కాబట్టి మనము దేవుని గద్దింపుని నిర్లక్ష్యం చేయకూడదు, తృణీకరించకూడదు. దేవుని శిక్షను తృణీకరించకూడదు. ఖచ్చితంగా మనము మారు మనసు పొందాలి. చివరి మాట, ఈ మాట చదువుకొని ముగించుకుందాం. కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయం. కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయం 32వ వచనం. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలగకుండానట్లు ప్రభువు చేత శిక్షించబడుచున్నాము. ఎవరి చేత శిక్షించబడుతున్నాం? ప్రభువు చేత శిక్షించబడుతున్నాం. దేనికి ప్రభువు చేత శిక్షించబడుతున్నాము అంటే మనము తీర్పు పొందిన లోకంతో పాటు మనకి శిక్ష కలగకుండానట్లు ముందుగానే దేవుడంట ఈ భూమి మీద ఉన్నప్పుడే మనకి తీర్పు తెచ్చి, ఎందుకు ఈ శిక్ష, నువ్వు ఎందుకు శిక్షించబడుతున్నావు, ఎందుకు నువ్వు గద్దించబడ్డావు అని లోకంతో పాటు మనం తీర్పులోకి వెళ్లకుండా దేవుడు ముందుగానే శిక్షిస్తున్నాడంట మనల్ని. ఎంత కృప కలిగిన వాడు దేవుడు, ఎంత కనికరం కలిగిన వాడు. లోకంతో పాటు నేరస్థలంగా ఆ సింహాసనం ఎదుట నిలబడి నేరస్థలమయ్యి పతనమైపోకుండా ముందుగానే ఆయన ఏం చేస్తున్నాడంట? మనల్ని శిక్షిస్తున్నాడు. ముందుగానే మనల్ని శిక్షిస్తున్నాడు. కాబట్టి ఈ శిక్ష మన జీవితానికి మేలైంది. అందుకే అన్నాడు, మనలను మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోదాం. మనల్ని మనం ఇప్పుడు ప్రభువు శిక్షించినప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే మనల్ని మనమే విమర్శించుకోవాలి. ఏం చేయాలి? మనల్ని మనం విమర్శించుకుంటే తీర్పు పొందవు. ఏ తీర్పు? లోకంతో పాటు తీర్పు పొందకుండా ఉంటాం. లేకపోతే లోకంతో పాటు తీర్పు పొందాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితి రాకముందే ప్రభువు శిక్షించినప్పుడే, ప్రభువు గద్దించినప్పుడే మనల్ని మనము విమర్శించుకోవాలి, మనల్ని మనము సరి చేసుకునే వారమై ఉండాలి. ఆ మొదటి మాట మనం చదువుదాం. ప్రకటన గ్రంథం 3:19 ఒకసారి చదవండి. ప్రకటన గ్రంథం 3:19. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము అంటున్నాడు. ఇప్పుడు ఏం కావాలి మనకి? ఆసక్తితో కూడిన మారు మనసు. ఎవరు అలాంటి మారు మనసు పొందాడంటే యోబు. ఆసక్తితో కూడిన మారు మనసు. ఎంతటి ఆసక్తి అంటే తన మాటలు ఎలాంటివో చెప్పాడు. నా మాటలు బుద్ధికి మించిన మాటలు మాట్లాడాను ఆయన. తన యొక్క ఆలోచన ధోరణి చెప్పాడు. నేను వివేకం లేకుండా మాట్లాడాను ఆయన అని చెప్పాడు. తనని తాను అసహించుకున్నాడు. పశ్చాత్తాపముతో బూడిదలో పడి దొరిలాడి మరి ఏడ్చాడు. తన పాపాన్ని ఒప్పుకున్నాడు, తన అవిధేయతను ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు, దేవుని దగ్గర క్షమాపణ పొందుకున్నాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును కాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.